బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866153999. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. రైట్, బోర్డు మీద ఆల్రెడీ రాశారు. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు రాశిఫలాలు చెప్తున్నారు. రైట్, మరి ఎలా అండి, ఒకసారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, గోచారం ఎలా ఉంది, అలాగే ఎన్నాళ్ళ ఈ గోచారం వల్ల ఎంత రిజల్ట్ అనేది ఉంటుంది? ఎందుకంటే చెప్పారు కానీ మాకు జరగలేదు అనేది వినడానికి ఒక ఎందుకంటే ఇంత కష్టపడి స్టడీ ఇది డెఫినెట్ గా చెప్తూ ఉంటే ఎందుకు అవ్వలేదు అనేది వింటే మాత్రం ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు గోచార ఫలితాలు ఎంత రిజల్ట్స్ ఇస్తాయి, అసలు గోచారం ఎలా ఉంది? తప్పకుండా గోచార ఫలితాలు అనేది మనకి మన జాతకంలో జాతకం ఉంటే 100% ఈ గోచార ఫలితం అనేది మనకి 10 నుంచి 15%. అంత తక్కువ. జాతకం లేని అంటే మాకు టైం అబౌట్ తెలియని వాళ్ళకి, సో ఈ పేరుతో 30 ఏళ్ళ నుంచి నడిపిస్తే ఆ పేరుకున్న అక్షరం నామాక్షరంతో ఈ రాశి అనుకునే వాళ్ళకి ఈ గోచార ఫలితం అనేది 40% పనిచేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే పేరు ఎక్కువగా వాడుకు మొదలవుతుందో ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఏదో ఒక గ్రహం అనుగ్రహం ఉంటేనే వస్తాం. అసలు ప్రతి మనిషి భూమి మీదకి వచ్చాడంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అనుగ్రహం, వాళ్ళు ఏదో చేయాల్సిన పనులు ఉన్నాయి. దానివల్లే మానవ జన్మ ఎత్తారు. మానవ జన్మ ఎత్తడం అంటేనే కర్మను మనం తొలగించుకోవడానికి, మనం చేసే ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడానికి. సో తొలగించుకోవడానికి పుట్టినప్పుడు ఏ పేరుతో మనం పిలుస్తామో, ఎక్కువ పిలువబడుతున్నామో ఆ గ్రహాల అనుగ్రహం మనకు ఉందని అర్థం. సో అలా అప్పుడు గోచారాన్ని 40% తీసుకుంటాం. జాతకం ఉన్న వాళ్ళకి, టైం ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళకి దీన్ని 15% తీసుకుంటాం. 15% ఎందుకు తీసుకుంటాం అంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. 15% అంటే చాలా తక్కువ కాదు, చాలా ఇంపాక్ట్ అది. సో గోచారంలో మనకి రాహు, గురువు, శని భగవానుడు వీళ్ళు చాలా పెద్ద గ్రహాలు. మిగతా అన్ని కూడా మాస గ్రహాల కింద వస్తాయి. వీళ్ళు సంవత్సరానికి, గురువు ఏమో సంవత్సరానికి మారుతాడు, రాహుకేతులు 18 నెలలకి మారుతారు ఒక్కొక్క రాశి నుంచి. శని భగవానుడు 2.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల తర్వాత మారుతుంటాడు. సో ఆయన ముందున్న వెనుకున్న రాశుల వాళ్ళందరికీ ఆ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఆయన వక్రిస్తూ ఉంటారు కదా, సో వక్రించినప్పుడు వెనక రాశి వాళ్ళకి ఇబ్బంది, ముందుకు వెళ్తున్నాడు ముందు రాశి వాళ్ళకి ఇబ్బంది ఆయన. సో శని భగవానుడు ఉన్నాడు అంటే మెయిన్. సో మనకి కావలసిన మెయిన్ ఆధారం ఏంటంటే జాతకంలో కావాల్సిన కెరియర్ సెటిల్ అవ్వాలన్నా, కెరీర్ బాగుండాలన్నా శని భగవాన్ ఎక్కడో చూసుకోవాలి. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా, ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉండాలనుకుంటే గురువు ఎక్కడో చూసుకోవాలి. సో ఏ మాయలో పడకుండా, ఏ ఇబ్బందులు పడకుండా, ఏ లోన్లు పెట్టకుండా మనం ఉన్నాము అనుకుంటే రాహుకేతులు చూసుకోవాలి. సో వీళ్ళు మేజర్. సో ఈ మేజర్ గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటాయి. ఆ సంవత్సరం అంతా ఏ రాశిలో వీళ్ళు ఉంటారో ముందు వెనక ఉన్న రాశుల వాళ్ళతో సహా ఆ రాశి వాళ్ళకి ఇబ్బందులే. అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే ఇక్కడ రవి మారుతాడు, శుక్రుడు మారుతుంటాడు, బుధుడు మారుతుంటాడు, కుజుడు మారుతుంటారు. ఇవి మాసగ్రహాలు. మాసగ్రహాలు ఎందుకు అంటే మనకి ఇవి మారడం వల్ల కొంతవరకు ఈ పనులు చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ లోన్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, ఈ లోన్ తీసుకోవాలా వద్దా, కొన్ని విషయాలు క్లారిటీ వస్తుంటాయి. ఆ విషయాల కోసం మనం ఏళ్ల తరబడి వెయిట్ చేయట్లేదు. ఈ గ్రహస్థితిని బట్టి కూడా చూసుకోవచ్చు. ప్రమోషన్ కావాలి, చూసుకోవాలి. అందుకని ఈ మాసగ్రహాలు అనేది మనం ఖచ్చితంగా చూసుకొని ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చూసుకుంటామన్నమాట. రైట్, ఒకసారి గోచారం ఎలా ఉందో ఒకసారి. సో గోచారంలో మీనంలో రాహు నాన్న, సో వృషభం రాశిలో గురువు, తర్వాత కన్యలో కేతువు, కుంభంలో శని భగవాన్ వక్రించి ఉన్నాడు. నవంబర్ దాకా ఉన్నాడు ఆయన వక్రించి. సో అందుకని ఖచ్చితంగా మనకి ఏంటి ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళు ఉండే ఇంపాక్ట్ మనకి ఉంటుంది. ఏమేమి ఉంటాయి అంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, బద్ధకం ఉంటుంది మనుషులందరికీ, చేయాలని పనులు చేయాలనిపించదు. ఎందుకంటే మీనంలో రాహు ఉన్నాడు కనుక ఖచ్చితంగా మనకి పూజల దగ్గర, తర్వాత నోములు చేయాలన్నా, దానాలు చేయాలన్నా బద్దకిస్తుంటాం. మిగతా విషయాన్ని యాక్టివ్. ఒక పార్టీ ఉందంటే రెడీ, మేము ముందే వచ్చేస్తాం అని చెప్తుంటారు. ఒక సినిమాకి వెళ్ళాలంటే ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవి మాత్రం అవ్వదు, ఎందుకంటే మీనంలో రాహు అనేది ఆపోజిట్. సో ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. తర్వాత శని భగవాన్ వక్రించి ఉన్నారు కనుక చాలా వరకు పెండింగ్ కేసులు, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాలు అన్ని కూడా ఇబ్బంది పడుతుంటాం. ఇక మిగతావి ఏమేమంటే చూద్దాం. రైట్, ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఒకసారి తప్పకుండా. ఇక మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఎలా ఉండిపోతుందండి సెప్టెంబర్ మాసం? తప్పకుండా మీనరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసం అనేది చాలా బాగానే ఉంటుంది. బాగుంటుంది కాదు, బాగానే ఉంటుంది. చతుర్థ స్థానంలో కుజుడు, షష్ఠ స్థానంలో రవి బుధులు, తర్వాత వాడిని సప్తమంలో మారుతారు, రవి శుక్రులు అవుతారు సప్తమ స్థానంలో. ఎప్పుడైతే వీళ్ళు మార్పు అని జరిగిందా, ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ మాసం అంతా కుజుడు గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం ఈ రాశులన్నీ కూడా. ఎందుకంటే కుజుడు ఏ స్థానంలో ఉంటే ఆయనకి ఏ స్థానం బాగాలేదో ఆ స్థానం ఒక ప్రభావం మన మీద చూపిస్తాడు. చతుర్థ స్థానం అనగానే ఏమవుతుందంటే ఇక్కడ వీళ్ళకి కుటుంబ స్థానమే అది చతుర్థ స్థానం అనేది. సో తండ్రి సంబంధించిన బంధువులతో వివాదాలు కానీ,
అండ్ అంతర్గత శత్రువులు బయటపడడం కానీ, సో వీళ్ళే చేశారు మాకు అనే ఫీలింగ్ తెప్పించడం కానీ జరుగుతుంది. కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా చతుర్థ స్థానంలో. జన్మరాశిలో మీనరాశి వాళ్ళకే రాహు ఉండడం వల్ల, వాళ్ళ రాశిలో రాహు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏ పని చేయాలన్నా దానికి ఆపోజిట్లు చేస్తారు. పొద్దున లేచి పూజ చేసే వాళ్ళు అనుకోండి, వాళ్ళు 10-11 లేచి పూజ చేస్తారు అండి. అసలు పూజ చేయని వాళ్ళు, పూజ అంటే దేవుడు అంటే భక్తి లేని వాళ్ళు ఆటోమేటిక్గా భక్తిలోకి మునిగిపోయి పూజలు పూజలు చేస్తారు. ఎందుకంటే రాహు రివర్స్ చేపిస్తాడు. ఎవరైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారో వాళ్ళు తీసుకొచ్చి పూజలు పడేస్తాడు. ఎవరైతే పూజలు పునస్కారాలు చేస్తుంటారో వాళ్ళకి హ్యాపీనెస్ పడేస్తాడు. సో మీరు దీంట్లో ఉండాలి, వాళ్ళు దాంట్లో కంఫర్ట్ ఉండదు, వాళ్ళు దీంట్లో కంఫర్ట్ ఉండరు. అరే కొత్తగా ఏంటో ఇలా చేస్తున్నావు అంటే నేను ఉండలేకపోతున్నాను, ఇది అర్థం కాబట్టి నాకు నా పొద్దున్నే అనుకుంటున్నా, కానీ మా మార్నింగ్ నాకు మళ్ళీ అమ్మవారు కనిపించింది, మళ్ళీ పూజ చేయాలనిపించింది చేస్తున్నాను. సో ఎక్కువ పనులు చేయడం అనేది మార్చేస్తుంటది రాహు ప్రభావం. మాయావి అండి, చాలా చాలా మాయావి. ఇప్పుడు అందరూ మీన రాశి వాళ్ళందరూ అది ఆల్మోస్ట్ రాహు ఎప్పుడైతే మీనలోకి వచ్చాడో అందరూ అది ఫేస్ చేస్తారు. తెలియకుండానే మేము ఈ మధ్యన బాగా భక్తులు అయిపోయామండి అని చెప్తుంటారు. అంటే వాళ్ళు మా పాజిటివ్ గా తీసుకుంటున్నారు, దాన్ని నెగిటివ్ గా తీసుకోకుండా. సార్ మంచిదే, చాలా మంచిది. ఎందుకంటే ఒక మనిషిని మార్చడం అనేది ఒక మనిషి వల్ల కాదు, ఒక గ్రహం వల్ల అయిందంటే అది అదృష్టమే కదా. మరి ఒకవేళ రాహు డెఫినెట్ గా మారిపోతారు కొన్ని నెలల తర్వాత, అప్పుడు యథావిధిగా వచ్చేస్తారు. ఏదో అలా చేసాం కానీ ఆ టైంలో మళ్ళీ ఇప్పుడు చేయలేమండి, కష్టం అంటారు. చాలా సార్లు మనం వింటూ ఉంటాం, ఆ టైంలో మేము బాగా చేసాం పూజ జపం అనుష్ఠానం చేస్తామండి, ఇప్పుడు చేయలేకపోతున్నాం, అసలు కూర్చోలేకపోతున్నాం, అంతసేపు కూర్చోలేకపోతున్నాం, మేము ఎందుకు ఉండలేకపోతున్నాం అని అంటారు. ఎందుకంటే రీజన్స్ అక్కడ గ్రహస్థితి మార్పు రాగానే మనుషులు ఆటోమేటిక్ గా మార్పు వచ్చేస్తుంది అనమాట, అలాంటి మార్పులు. సో పూజ చేసే వాళ్ళు కాస్త ఆటంకాలు వచ్చినా వీళ్ళు మళ్ళీ వాళ్ళ యథావిధిగా వాళ్ళు చేసే పది ఏదైతే ఉందో అది వెళ్ళిపోతారు మళ్ళీ, దానికి అది ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఇక్కడ కుజుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల తండ్రి వైపు బంధువులు వల్ల ఇబ్బందులు వస్తాయి. వాళ్ళకి సంబంధించిన గొడవలు కానీ, తర్వాత సోదరులతో గొడవలు కానీ, వివాదాలు కానీ, కోర్టు సంబంధించిన గొడవలు, ఆస్తి గొడవలు కానీ, కాస్త సంబంధించిన విషయాలు కానీ, వీటికి గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఈ మాసంలో అలాంటివి ఎప్పుడో ఉన్నవి ఆల్రెడీ గొడవలు అవుతూ ఉన్నదాన్ని మనం ఏం చేయలేము. ఒకవేళ అయ్యే అవకాశం ఉంది కనుక ఈ మాసం వెళ్ళకుండా ఉండడం మంచిది. ఈ మాసంలో తన తండ్రి తరఫున వాళ్ళతో చుట్టాలతో కానీ బంధువులతో కానీ దూరంగా ఉండడం, ఆల్మోస్ట్ ఫోన్ ఎత్తుకొని ఉండడం బెటర్. ఏంటి ఏదో జస్ట్ మళ్ళీ మాట్లాడతాను చెప్పి పెట్టేయడం అనేది చాలా ఉత్తమమైన ఫలితం వీళ్ళకి. సోదరులతో వివాదం వస్తుంది అంటే ముందే అరే మళ్ళీ మాట్లాడదాం లేదా వదిలేసి అని చెప్పి వీళ్ళు జాగ్రత్త పడడం వల్ల ఆ రిలేషన్షిప్ అనేది నిలబడుతుంది. లేకపోతే ఏమవుతుంది, గొడవ అవుతుంది, ఆ రిలేషన్షిప్ పాడైపోతుంది. ఒక మాట మనం అన్నాం అనుకోండి, ఆ మాట వాళ్ళ జీవితాన్ని మనకు కనిపించడం వల్ల కనిపిస్తుంటుంది. సో వీళ్ళు ఎందుకు చేశారో ఎందుకు అన్నారో వాళ్ళకి ఆ ప్రభావం తెలియదు. ఖచ్చితంగా వీళ్ళు ఈ మాసం జాగ్రత్తగా ఉండడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ రాకుండా బయటపడతారు. ఆరాధన విషయం ఒకసారి చెప్పండి. తప్పకుండా ఆరాధన విషయం వచ్చేసరికి దుర్గమ్మవారి ఆరాధన చేయాలన్న, దుర్గా ఆరాధన తప్ప వేరే ఆరాధన ఏం లేదు. దుర్గా ఆరాధన ఎంత ఎక్కువ చేస్తే అంత ప్రభావం. ఎందుకంటే రాహుగ్రహం అనేది పెద్ద గ్రహం, కుజుడు రవి బుధులు వీళ్ళందరూ మాసానికి మారిపోతూ ఉంటారు. సో వీళ్ళకి ఎంతే కూడా మెయిన్ చేయాల్సింది రాహుకి. ఎందుకంటే మన బద్ధకాన్ని వదిలేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే పని రివర్స్ లో చేస్తాం కనుక ఆ రివర్స్నెస్ కాకుండా మనం చేసే పని ఏదైతే తీరుందో అది ప్రకారం చేసుకొని వెళ్ళడానికి రాహు కోసం అని దుర్గా ఆరాధన చేసుకోవడం వీళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎప్పుడైతే రవి ఇక్కడ శుక్రుడితో కలుస్తాడో అప్పుడు కొంచెం వీళ్ళకి భార్యాభర్త మధ్యన కానీ బంధువులతో కానీ బయట రిలేషన్ అంటే మనకి వ్యాపారాలు చేసే విషయాల్లో కానీ కొంతవరకు మాయలోకి వెళ్ళే అవకాశం ఉంది. మాయ పడి అమౌంట్ ఇచ్చి లాస్ అయ్యే అవకాశం ఉంది. అది జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. సో మాయలో పడకుండా ఉండాలి. తర్వాత అమౌంట్లు ఇచ్చే విషయంలో ఆలోచించి ఇవ్వడం. ఒకసారి డబ్బులు ఇచ్చాము అంటే అది మళ్ళీ వస్తే 10% ఆలోచించి ఇవ్వాలి. ఇది ఎందుకంటే 4వ స్థానంలో కూర్చుండడం వల్ల అది రిలేషన్స్ కట్టే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైనా సరే ఇది ఇక్కడ రాహు ప్లస్ ఇక్కడ కేతువు ప్లస్ మధ్యలో ఉన్న గ్రహాలను మాయ చేస్తారు కనుక ఈ మాయలో పడకుండా ఉండాలి మనం. ఈ దానికి దుర్గాదేవి ఆరాధనే శ్రేయస్కరం. రైట్, చాలా అద్భుతంగా వివరించారు. ద్వాదశ రాశులకి కూడా సెప్టెంబర్ మాసం ఎలా ఉంటుందని పరిహారాలతో సహా చెప్పారు. కాబట్టి అందరికీ కూడా ప్రశాంతవంతంగానే వెళ్ళాలి ఈ మాసం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా మాకు వివరించినందుకు కృతజ్ఞతలండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.